పట్టణంలో కొబ్బరి బోండాల విక్రయదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సూచించారు. ఖాళీ కొబ్బరి బోండాలను బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా రోడ్లపై వేయవద్దని తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో శుక్రవారం సాయంత్రం కొబ్బరి బోండాల వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ అధికారులతో కలిసి కమిషనర్ బండి శేషన్న పాల్గొని వ్యాపారస్తులకు పలు సూచనలు చేశారు. ఖాళీ కొబ్బరి బోండాలను బహిరంగ ప్రదేశాల్లో ఇష్టానుసారంగా పడవేయొద్దని సూచించారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై ఖాళీ బోండాలను వేయడం ద్వారా దోమలు వ్యాప్తి చెంది వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని తెలియజేశారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, ఎంహెచ్ఓ కేహెచ్ నిర్మల, ఎంఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛత హీ సేవ అనేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు 3 వార్డులలో ఈ శానిటేషన్ కార్యక్రమాలు చేస్తున్నాం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా. దానిలో భాగంగా ఈ శుభ్రతకు అనారోగ్యానికి ప్రధాన అడ్డంకిగా వాడేసినటువంటి కొబ్బరి బోండాలు ఉన్నాయనేసి గుర్తించడం అయింది. ఈ యొక్క కొబ్బరి బోండాల వ్యాపారాలు చేసే వాళ్ళు అందరూ కూడా కొబ్బరి బోండాలు వాడినాక రాత్రిపూట ఊరి బయట పారేస్తున్నారు. దానివల్ల అశుభ్రత పెరిగిపోతుంది. వాటన్నిటిని కూడా క్లియర్ చేయడానికి మున్సిపాలిటీకి చాలా ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల ఈరోజు వాళ్ళందరూ కూడా పిలిపించాం, వాళ్ళతో మాట్లాడుతున్నాం, వాళ్ళ సాధక బాధలన్నీ కూడా వింటున్నాము. ఓవరాల్గా అయితే ఏంటంటే వాటిని ఒక ప్రాపర్గా డిస్పోజ్ చేయాలనేసి సూచించాము. వారి యొక్క సమస్యలు చెప్పారు. అయినప్పటికీ ప్రజలందరికీ ఇబ్బందికరంగా ఉన్నటువంటి యొక్క శుభ్రత విషయంలో కొన్ని వాళ్ళ కష్టాలు ఉండొచ్చు. అంత మాత్రాన కొబ్బరి బోండాలను వాడేసినట్టు ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. కాబట్టి ఒక ప్రాపర్ డిస్పోజల్ అయితే కనుక బాగుంటుంది అనేసి వారికి చెప్పాం. సో వారు ఇంకో రోజు ఇవన్నీ కూడా అందరూ కలిసి మాట్లాడుకొని వస్తామంటున్నారు. వాటి ఒక ప్లేస్ అంటూ ఒకటి ఐడెంటిఫికేషన్ చేయాలి. సో చేసినాక ఊర్లో ఉన్నటువంటి యొక్క అశుభ్రతకు కారణమైనటువంటి వేస్ట్ కొబ్బరి బోండాలకు ఒక సొల్యూషన్ రాబోతుంది అనేసి అనుకుంటున్నాము. దీనికి సంబంధించి మళ్ళీ అతి త్వరలో దాన్ని ఎలా చేయబోతున్నాం ఏంటి అనేటువంటి విషయం మీ ముందుకు వస్తుంది.